శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 14వ సర్గము. ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుము అని కైకేయి దశరథ మహారాజును ఒత్తిడి చేయుట, వశిష్ఠాదులు రాజదర్శనమునకై విచ్చేయుట, శ్రీరాముని తీసుకొని వచ్చుటకై కైకేయి సుమంత్రుని ఆదేశించుట, పుత్రశోకముచే విలవిలలాడుతూ స్పృహ లేనివాడై భూమిపై అటూ ఇటూ దొర్లుతున్న ఆ ఇక్ష్వాకు వంశప్రభువును చూసి ఆ పాపాత్మురాలు ఇలా అంటోంది. వరములనిచ్చేదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఏదో పాపం చేసిన వాని వలె పశ్చాత్తాపడుతూ ఈ విధంగా నేలపై బడి దొర్లుతున్నావేమిటి? ప్రతిజ్ఞను నిలబెట్టుకుని నీ మర్యాదను కాపాడుకొనుము. సత్యపాలనమే పరమధర్మము అని ధర్మజ్ఞులైన పెద్దలు పలుకుతూ ఉంటారు. నేనును ఆ సత్య మార్గమును అనుసరించియే నీ ధర్మమును నిర్వర్తింపుమని కోరుతున్నాను. ఓ రాజా, శిబి చక్రవర్తియు తాను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి డేగకు తన శరీర మాంసాన్ని కోసి ఇచ్చి ఉత్తమగతిని పొందాడు. అట్లే ధర్మజ్ఞుడైన అలర్క మహారాజు కూడా వేద పండితుడైన బ్రాహ్మణుడు యాచింపగా ప్రసన్న చిత్తుడై తన 2 నేత్రములను పెకలించి ఆయనకు దానం చేశాడు. ఓ రాజా, సత్యసంధుడైన సముద్రుడు తాను చేసిన వాగ్దానమునకు కట్టుబడి పర్వదినములలో తరంగములు ఉవ్వెత్తుగా వచ్చి పొడుచున్నప్పుడు తన చెలియల కట్టను కించిత్తైనను దాటడు. సత్యము అను పదము పరబ్రహ్మస్వరూపము. ధర్మాచరణముకు సత్యమే మూలము. వేదములన్నీయును సత్యమునే ప్రతిపాదించుచున్నవి. పరమార్థమైన మోక్షము సత్యము వలననే ప్రాప్తించును. సజ్జనులలో ఉత్తముడైన వాడా, నీవు ధర్మము తప్పని వాడవే అయినచో నీ సత్య ప్రతిజ్ఞను పాటింపుము. అప్పుడు నా వరములు సఫలమగును. నీవు వరదుడవని ప్రసిద్ధికెక్కిన వాడవు గదా. ధర్మాభివృద్ధికై పాటుపడుట మహారాజువైన నీ విధి. పైగా నేను కూడా అందులకై నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాను. కావున నీ కుమారుడైన రాముని వనవాసమునకు పంపుము. ఈ మాటను ముమ్మారు పదే పదే నొక్కి ఒక్కాణిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడే ఇప్పుడే శ్రీరాముని వనమునకు పంపనిచో నీ ఉపేక్షకు గురి అయిన నేను నీ ఎదుటనే నా ప్రాణములను విడుస్తాను. కైకేయి ముందు వెనుకల ఆలోచించక జంకుగొంకులు లేనిదై ఇట్లు ఒత్తిడి చేయుట వలన రాజు సత్యపాశము నుండి బయటపడుటకు వామనునకు ఇచ్చిన వాగ్దాన పాశము నుండి బయటపడలేని బలి చక్రవర్తి వలె అశక్తుడయ్యాడు. కాడికిని చక్రములకును మధ్యన చేరి అటు ముందునకును ఇటు వెనుకకును పోలేక తికమక పడుచున్న వృషభము వలె ఆ దశరథుడు డోలాయమాన స్థితిలో భ్రాంత చిత్తుడై హృదయావేదనకు లోనయ్యాడు. ఆయన ముఖము వన్నె తరిగి ఉంది. అంతటా దశరథుని కన్నులు అశ్రుపూర్ణములై బరువెక్కి ఉండుటచే అతడు మసక దృష్టితో చూస్తూ అతి కష్టం మీద ధైర్యం తెచ్చుకొని దుఃఖాన్ని దిగమరింగుచూ కైకేయితోటి ఇలా అంటున్నాడు. ఓ పాపాత్మురాలా, నాడు వివాహ సమయమున అగ్ని సాక్షిగా మంత్ర సంస్కారమున పునీతమైన నా చేతితో నీ చేతిని గ్రహించి ఉన్నాను. నేడు అట్టి నీ చేతిని నిన్నును విడుస్తున్నాను. అంతేకాదు, నా వలన నీకు పుట్టిన పుత్రుని భరతుని కూడా వదిలివేస్తున్నాను. ఓ దేవి, దాదాపు రాత్రి గడిచిపోయింది, తెల్లవారుతూ ఉన్నది. సూర్యోదయం అయినంతనే వశిష్ఠుడు మొదలగు గురువులు పట్టాభిషేకమునకై సమకూర్చబడిన సమస్త వస్తువులతో వచ్చి శ్రీరాముడిని పట్టాభిషిక్తుని చేయుటకై నన్ను తొందర పెడతారు. ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో మృతుడనైన నా ఉత్తర క్రియలు వాటితో జరుగుతాయి. ఓ దురాచారపరురాలా, శ్రీరాముని పట్టాభిషేకమును నీవు చెడగొట్టినచో నా అంత్యక్రియలు శ్రీరాముడే నిర్వహింపగలడు. నీకు గాని నీ కుమారుడైన భరతునకు గాని అందు పాల్గొనుటకు ఏమాత్రము అధికారము ఉండదు. ఇంతకు ముందు శ్రీరాముని పట్టాభిషేక వార్త విని సంతోషముతో పొంగిపోయి జనులు సుఖానంద డోలికలలో తేలియాడుతూ ఉండగా చూశాను. ఇప్పుడు ఈ విధముగా ఆ పట్టాభిషేకము ఆగిపోయినచో వారిలో హర్షానందములు కనుమరుగైపోతాయి. దుఃఖముతో విముఖులై ఉన్న వారి ముఖములను నేను చూడజాలను.
మహాత్ముడైన దశరథ మహారాజు ఆమెతో అట్లు పలుకుతూ ఉండగానే చంద్రునితో నక్షత్రములతో రాజిల్లుచున్న పవిత్రమైన ఆ రాత్రి తెల్లవారింది. దురాలోచన పరురాలును మాటకారి అయిన కైక రాజు మాటలకు క్రోధంతో మండిపడుతూ ఆయనతోటి పరుషంగా మళ్ళీ ఇలా మాట్లాడసాగింది. ఓ రాజా, విషవ్యాధి రోగిలాగా ఎందుకు ఇలా పిచ్చిగా మాట్లాడుతున్నావు? పునరాలోచన చేయక వెంటనే రాముణ్ణి ఇక్కడికి రప్పించు. నా భరతుని పట్టాభిషిక్తుని చేయుము. శ్రీరాముని వనములకు పంపుము. నాకు శత్రువులు లేకుండా చేయుము. అప్పుడు నీవు కృతార్థుడవు కాగలవు. ఒక ఉత్తమాశ్వమును తీక్షణమైన కొరడాతో కొట్టినట్లు కైకేయి తన సూటిపోటి మాటలతో రాజును తీవ్రంగా నొప్పించింది. అప్పుడతడు ఆమెతోటి ఇలా అంటున్నాడు. నేను ధర్మపాశముతో బంధింపబడ్డాను. ఇచ్చిన మాటకు కట్టుబడిపోయాను. నా బుద్ధి ఏమాత్రమూ పనిచేయడం లేదు. రాముడు ధర్మబుద్ధి గలవాడు, పెద్ద కుమారుడు. అట్టి నా ముద్దుల పట్టిని చూడగోరుతున్నాను. ఇంతలో రాత్రి గడిచింది. సూర్యుడు ఉదయించాడు. శుభ నక్షత్రముతో కూడిన పట్టాభిషేక సుముహూర్తము దగ్గర పడింది. సద్గుణ సంపన్నుడైన వశిష్ఠ మహర్షి తన శిష్యులతో కూడి అభిషేక సామగ్రిని సమకూర్చుకుని వెంటనే తన ఆశ్రమము నుండి బయలుదేరి అయోధ్య నగరంలో ప్రవేశించాడు. ఆ నగర వీధులను శుభ్రంగా ఊడ్చి కలయంపి చల్లారు. చక్కని ధ్వజ పతాకములతో వాటిని అలంకరించారు. అంతటను రంగురంగుల పువ్వులను చల్లారు. అనేక విధములగు పూల తోరణములను కట్టారు. జనులందరూ ఆనందంతో గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉన్నారు. అన్ని అంగళ్లలోనూ క్రయ విక్రయ వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి. శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవమును దర్శించటానికై ప్రజలందరూ వీధులలో ఉత్సాహంతో కిక్కిరిసి ఉన్నారు. చందనములతో అగరుధూపములతో నగరమంతా కూడా పరిమళభరితమై ఉంది. ఇట్టి వైభవములతో ఇంద్రుని నగరమైన అమరావతిని తలపిస్తున్న అయోధ్యాపురియందు క్రమక్రమంగా ముందుకు సాగుచూ శిష్య పరివృతుడైన వశిష్ఠుడు మనోహరమైన అంతఃపురాన్ని దర్శించాడు. అచ్చట వివిధములగు ధ్వజ పతాకములు రెపరెపలాడుతూ ఉన్నాయి. పురజనులు పల్లెవాసులు గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. ఆ ప్రదేశము బ్రాహ్మణులతో చక్కగా అలరారుతూ ఉంది. యజ్ఞవిధులు సభార్హులు అయిన బ్రాహ్మణోత్తములతో అది నిండి ఉంది. అంతటా వశిష్ఠుడు మహర్షులతో కూడి అంతఃపుర సమీపానికి చేరి జనప్రదేశాన్ని దాటుచూ ముందుకు సాగాడు. ఇంతలో రాజుగారి సచివుడు రథసారథియు అయిన సుమంత్రుడు చక్కని వేషభూషలను ధరించి రాజాంతఃపురం నుండి వెలుపలికి వస్తూ ఉండగా వశిష్ఠ మహాముని ద్వారము కడ ఆయనను చూశాడు. తరువాత మహాతేజస్వి అయిన వశిష్ఠుడు కార్యదక్షుడైన సుమంత్రునితో నేనిక్కడికి వచ్చినట్లుగా రాజుగారికి శీఘ్రముగా విన్నవింపుము అని పలికాడు. పట్టాభిషేకము కొరకై సముద్ర జలములతో గంగానదీ జలములతో నిండిన బంగారు కలశములు ఇవుగో. ఇది మేడి చెక్కలతో సిద్ధపరచబడిన భద్రపీఠము. వివిధములగు ధాన్యములు, గంధములు, నానావిధ రత్నములు, తేనెలు, పెరుగులు, నేతులు, పేలాలు, దర్భలు, పువ్వులు, పాలు తీసుకొని రాబడినవి. అందమైన 8 మంది కన్యలు, మదించిన భద్రగజము, 4 గుర్రములను పూంచిన అందమైన రథము, రాజఖడ్గము, మేలైన ధనుస్సు, బోయిలు మోయిచున్న పల్లకి, చంద్రుని వలె మనోహరమైన గొడుగు, తెల్లని 2 వింజామరలు, బంగారు పాత్ర, బంగారు గొలుసులతో అలంకరింపబడిన మూపురము గల తెల్లని వృషభము, 4 కోరలు గల సింహము, మిక్కిలి బలిష్టమైన మహాశ్వము తీసుకొని రాబడినవి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.